మా దీపు డైవర్స్ అప్లై చేశాడు, తెలుసుగా. హై సొసైటీలో ఇవన్నీ మామూలేనండి. దాని గురించి మాకేం పట్టింపు లేదు. మీతో సంబంధం కుదుర్చుకోవడమే మాకు ముఖ్యం. నిజానికి మా పెద్దమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మీ అబ్బాయి పెళ్లి సెటిల్ అయింది. మా చిన్నమ్మాయి షీజ్ ఎ లవ్లీ గర్ల్. మాటకు మాట ఎదురు చెప్పొద్దు. నేనంటుంది మిమ్మల్ని కాదు. మేం చెప్పినట్టు విని అణిగిమణిగి ఉండే అమ్మాయే మాకు కావాలి. టు బి క్లియర్, పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి విషయంలో మీరు ఏ విధంగానూ కల్పించుకోకూడదు. డోంట్ థింక్ అదర్వైజ్. మా వాడి సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవ్వకూడదని చెప్తున్నాను. మీ అంత గొప్పవాడిని కాకపోయినా ఐఎమ్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మా కండిషన్స్ ఒప్పుకున్నారు, ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి, మన దీపు కూడా ఒకసారి అమ్మాయిని చూసిన తర్వాత. వాడు చూసేదేమిటి? అయిపోయి వచ్చి చూస్తాం. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మీరు మాకు నచ్చారు, అచ్చాలు. థ్యాంక్ యూ. మీ డివోర్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. సందీప్, వాడిని ఇంకా మర్చిపోలేదా నువ్వు? పట్టుకొని చూద్దాం. వాడికి పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. అవునా? ఈ విషయం సందీప్ కి తెలుసా? ఆయన వాడి తెలియకుండా ఎందుకుంటుంది? ప్రస్తుతం సిటీలో లేడట. నీ టేస్ట్ కి తగిన అబ్బాయిని చూశాను, నాకు చాలా నచ్చాడు. వాడి పెళ్లి కంటే ముందే నీ పెళ్లి జరుగుతుంది. మమ్మీ, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. త్వరగా రామా. ఏంటి ఫ్యాన్ వేసుకోలేదు? ఓ సారీ. కంగ్రాట్స్ సార్. దేనికి? పెళ్లి సెటిల్ అయిందంటగా. నాకేంటి, మగాడిని ఎన్ని సంబంధాలైనా కుదురుతాయి. ఛాన్స్ ఉంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఎంతనైనా మర్చిపోవచ్చు. ఎలా మర్చిపోతాను? పెళ్ళైన తర్వాత కూడా నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాలే. పేపర్ మీద డిజైన్స్ వేస్తే సరిపోదు, అవి గాల్లో ఎగిరిపోకుండా చూసుకోవాలి. థ్యాంక్స్. నిజంగా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు కోరుకుని పుట్టినట్టుగా ఉన్నారు. అవునమ్మా, మీరు విడిపోయారని తెలిసాక చాలా బాధేసింది. బాబు, కొన్నాళ్లే ఉన్నా మాలో ఒకరిగా ఉన్నా. ఇప్పుడు మీరు వెళ్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉన్నారు. అన్నట్టు మీ పిల్లలకి మమ్మల్ని పిలుస్తారు. వెళ్లే ముందు పార్వతీ శివాజీలు జరిగిందంతా చెప్పారు. నిజంగా మేమే నమ్మలేకపోయాం. చూడమ్మా, చూడు బాబు, పెళ్ళనేది ఒక తంతు కాదు. జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తామని రెండు మనసులు కలిసి చేసుకునే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని మర్చిపోతే మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు. మీరు విడిపోయి ఇక్కడికి వచ్చారు, ఇష్టం లేకపోయినా కలిసే ఉన్నారు, అది ఒకే గదిలో. ఇప్పుడు శాశ్వతంగా విడిపోతున్నారు. మనస్సాక్షిని మించింది ఏమీ లేదు. పెద్దవాళ్ళుగా మీకు ఇంతకంటే చెప్పాల్సిందేమీ లేదు. తర్వాత మీరే ఆలోచించుకోండి. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. శుభమస్తు. శుభమస్తు. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త. వెళ్ళొస్తాను తాతయ్య. జాగ్రత్తమ్మ గారు. వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్ళొస్తాను మావయ్య. వెళ్ళొస్తాను వదిన. జాగ్రత్త. వెళ్ళొస్తాను మామయ్య. బాబు గారు, నన్ను మర్చిపోకండి. నా కోసమని ఈ ఊరు అప్పుడప్పుడు వస్తూ ఫోన్ చేయటం మర్చిపోకండి. సరే కూర్చో. రాధిక, మీ ఆయన కోసమైనా అప్పుడప్పుడు చీర కట్టుకో.
హాయ్ దీపు. ఏ దీపు, ఒక్క నిమిషం. ఏ దీపు, దాందే ఉంది, ఆ ముహూర్తానికే కానిద్దాం. అయినా మా రాధి మీ ఇంటి కోడలు అవుతుందంటే మీరు నిజంగా అదృష్టవంతులు. రాధి, రాధి, దీపు. రాధికమ్మ లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సందీప్ ఎక్కడా? కాడ్సేనండి. సందీప్, రాకూడని చోటకొచ్చావు, కానీ రైట్ టైంకి వచ్చావు. ఇదిగో కార్డ్. ఎలాగో వచ్చావు, ఈ కార్డ్ తీసుకెళ్ళు. ఇంత గ్రాండ్ పెళ్లి నువ్వు ఎప్పుడు చూసుండవు. డోంట్ మిస్. ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. దీనికెంత పొగరు. రాధి, రాధి, రాధి ప్లీజ్ మాట్లాడు. దీపు, దీపు ఐమ్ వెరీ సారీ. సారీయా? దేనికి? నా లైఫ్ ఏంటో నాకే తెలియట్లేదు. ఎవ్రీథింగ్స్ గోనా బి ఓకే. ప్లీజ్ కామ్ డౌన్. వేర్ ఆర్ యు? నువ్వెక్కడున్నావో చెప్పు. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. నువ్వు స్పెక్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. చాలా బాగుంది. మెట్టెలు నీకోసం. ఇప్పుడేం చేద్దాం? దీపు, రాధి, నువ్వు కావాలని నా తెల్ల డ్రెస్ పాడు చేసావు. రాధి, నువ్వు పడిపోతుంటే ఏం చేయమంటావు? సారీ, చేతులు కడుక్కొచ్చి పట్టుకోవాల్సింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇది కింద పడి దీని నడుము విరగాలనేగా? ఇప్పుడు ఏం చేద్దాం? లైట్ ఆఫ్ చేసావేంటి? నీకు లైట్ ఉంటేనే ఇష్టం కదా. కానీ నీకు ఇష్టం లేదు కదా. ఏం పర్లేదు, ఓకేనా? ఏంటి నువ్వు మళ్ళీ లైట్ ఆఫ్ చేసావు? నేనేం చేయలేదు రాధి, పవర్ పోయి ఉంటుంది. అటు చూడు. ఓ, మూన్ లైటా? ఇప్పుడు ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్.